రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి ఉద్యోగి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక గ్రామాన్ని కానీ కొన్ని కుటుంబాలను కానీ దత్తత తీసుకోవాలనే ఒక ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలనే ఆలోచనతో ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమంలో దీని ద్వారా మన అంతా కూడా అభివృద్ధి చెందవచ్చు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా కొంతమంది ఇప్పటికే దత్తత తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతంగా చూసుకునే మరిచెల్ల గ్రామం, అదేవిధంగా మరో సుంకరపేట గ్రామాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అయితే ఈ యొక్క గ్రామాన్ని దత్తత అయితే తీసుకున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతంగా అయితే చూడొచ్చు, ఈ గ్రామంలో ముఖ్యంగా చూడొచ్చు వైద్య శిబిరాలు అయితే మాత్రం ఆల్రెడీ ఇప్పటికే దత్తత తీసుకొని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం ముఖ్యంగా ఉండవలసినవి. ఇందులో భాగంగా వైద్యం అయితే ముఖ్యంగా చూసుకుంటే వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దత్తత తీసుకున్నటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే ఒకవైపు వైద్య శిబిరాలు కూడా భారీ ఎత్తున కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దీనికి సంబంధించింది క్యాన్సర్ సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి అనేది ఈ రోజు ఎవరిలో ఏ విధంగా దాగి ఉన్నదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా బయటపడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. సుమారుగా చూసుకుంటే సుంకరపేట అలాగే ఇక్కడ మరిచెల ఈ రెండు గ్రామాలు సుమారుగా 800 కుటుంబాల వరకు కూడా ఉన్నాయి. ఈ యొక్క 800 కుటుంబాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ రోజు సంబంధించినటువంటి టెస్టులు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. భారీగా వైద్య శిబిరాలను కూడా నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈ గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం పట్ల ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గ్రామస్తుల్లో ఎటువంటి ఆనందాలు ఉన్నాయి, ఈ రోజు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవడం గల కారణాలు అంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు చూసుకుంటే మీ ఎమ్మెల్యే మీ గ్రామాన్ని ఈ రోజు దత్తత తీసుకున్నారు. ముఖ్యంగా వైద్య శిబిరాలు కూడా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంతే ఎలా చూడాలేంటి? ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు తీసుకోవడం వల్ల మా రెండు గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ పేపర్ విధానంలో పీపుల్ అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ ప్రజలతో మమ్మీ కూడా మేడం గారు అంటే మండలంలో 22 పంచాయతీల్లో మా 2 గ్రామాల్ని తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 22 పంచాయతీలు 20 పంచాయతీ కాకుండా మా 2 గ్రామాలు ఎంచుకోవడం అనేది మా 2 గ్రామ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగాని. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో చాలా భయంకరమైన వ్యాధి ఏది ఉన్నదంటే క్యాన్సర్ వ్యాధి. అటువంటి క్యాన్సర్ వ్యాధిని ఈ ఆన్కాలజిస్ట్ వారుగా తీసుకొచ్చారు. ఈ క్యాన్సర్ వ్యాధిని అంటే గ్రామాల్లో వీళ్ళకి లాస్ట్ అంటే స్టేజ్ 3 వచ్చిన వరకు కూడా అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది క్యాన్సర్ వచ్చినట్టు క్యాన్సర్ వస్తే చనిపోతాం అనే ఒక భయాందోళన ప్రజల్లో ఉన్నది. దాని గురించి మేడం గారు ఈ ఫస్ట్ అంటే ఈ మెడికల్ క్యాంప్లో ఫస్ట్ మా గ్రామానికి క్యాన్సర్ గురించి అవ్వచ్చు, కార్డియాలజీ అవ్వచ్చు, గైనిక్ అవ్వచ్చు, వీటిని తీసుకొచ్చి గ్రామంలో ఉత్తేజపరచడానికి ప్రజల్లో అంటే మమ్మీ వీరికి అవగాహన కల్పించడానికి తీసుకొచ్చి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే స్టేజ్ 1లోనే గుర్తించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మనకి ఆ పరిష్కారం దొరకడం వల్ల ప్రాణోపాయం నుంచి మనం తప్పించుకోవడం జరుగుతుంది. కానీ ఈ పీపర్ విధానంలో మా గ్రామం దత్తత తీసుకున్నందుకు మా గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇదే విధంగా ఇంకా మా గ్రామం ఇంకా ముందుకు మా 2 గ్రామ ప్రజలు ముందుకు ఇంకా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ గ్రామాన్ని ఈ రోజు దత్తత తీసుకుని ముఖ్యంగా వైద్యం పైన ప్రత్యేక దృష్టి సాధించిన పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూడాలి? మా విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మా గ్రామాన్ని సుంకరపేట మలిచెల గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా శుభపరిణామం. ఈ దత్తత తీసుకోవడం కాకుండా మొట్టమొదటిగా ఏ ఒక్కరికైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం మీద మొట్టమొదటిగా దృష్టి పెట్టారు. సో ఈ ఆరోగ్యం సంబంధించి మేడం గారు కిమ్స్ అండ్ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి ఇక్కడిని ఎటువంటి క్యాన్సర్ కానివ్వచ్చు, గైనకాలజీ కానివ్వచ్చు, ఇంకా ఆర్థోపెడిక్ కానివ్వచ్చు, ఇంకా జనరల్ మెడిసిన్ ఈ యొక్క సిబ్బందితో మా గ్రామ ప్రజలకి ఆరోగ్యపరంగా
మందులు కావచ్చు, టెస్టులు కావచ్చు, బీపీ, షుగర్ ఎటువంటి సమస్య అయినా ఇక్కడ పరిష్కారం జరిగే అవకాశం కల్పించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే క్యాన్సర్కి సంబంధించి ఒక రీసెర్చ్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక బస్సు రావడం జరిగింది. అందులోనే సుమారు 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఖర్చు అయ్యే, హాస్పిటల్కి వెళ్తే 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అయ్యే స్కానింగ్స్కి ఇక్కడ మా కాళ్ళ దగ్గరికి తీసుకురావడం మా ఎమ్మెల్యే గారికి చాలా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం అయితే మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే గ్రామంలో ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు కే నిర్మల అండి, మాది మల్చర్ల గ్రామం. నేను వైఎస్ఆర్సీపీ అండి. మా గ్రామానికి మా 2 గ్రామాల్ని మన ఎమ్మెల్యే మేడం గారు అతిథి విజయలక్ష్మి గారు మేడం గారు దత్తత తీసుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం అది. ఇప్పటికీ కూడా మాకు ఇక్కడ హెల్త్ సంబంధించి అన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూడా మాకు ఇంకా కొన్ని సమస్యలు మా 2 గ్రామాలకి కూడా ఇంకా మన మేడం గారు చేస్తారు. మాకు డ్రైనేజ్ కొద్దిగా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మిగతా కూడా చేస్తానని చెప్పారు మేడం గారు. ఇలాగ దత్త తీసుకొని మాకు మా గ్రామాలు 2 గ్రామాల్లో ప్రజలందరూ ఆరోగ్యంగా హెల్త్గా ఉండాలని కూడా మేడం గారు కోరుకుంటూ ఇలాగ ఈ విధంగా చేసినందుకు చాలా ఆనందకరమైన విషయం. నా పేరు టి రమాకుమారి, మల్లిచర్ల గ్రామ సర్పంచ్. నేను ఈరోజు మా గ్రామంలో ఈ క్యాంప్ మెగా క్యాంప్ లాగా మేడం గారు పెట్టడం, మా గ్రామాన్ని మా 2 గ్రామాలు మల్లిచర్ల సుందరపేట గ్రామాల్ని దత్తత తీసుకున్నట్టు మా గ్రామాలకి ఈ క్యాంపు మెగా క్యాన్సర్ క్యాంప్ లాగా పెట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ మా గ్రామాల్లో 2 గ్రామాల్లో కలిపి 800 కుటుంబాలు ఉన్నాయి. అందులో 150 కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్న గ్రామాలు కూడా మేడం గారు దత్తత తీసుకుని వాటికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి కూడా మనం అంటే ఎక్కడికో వెళ్ళి చెకప్ చేసుకుంటే దాని గురించి మనకు ఆరోగ్య అవగాహన తెలీదు. అదే మన గ్రామానికి ఎంత ఎక్విప్మెంట్ పెట్టేసి మన గ్రామాల్లో అందరికీ మా గ్రామ ప్రజలందరికీ ఇన్ని రకాలుగా చెకప్లు పెట్టించారు మేడం గారు. దీని ద్వారా ఏదైనా ముందుగా మనకు తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామని మేడం గారు మా గ్రామాల్లో తీసుకోవడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగ మా గ్రామాల్లో తీసుకోవడం వల్ల మాకు చాలా సంతోషకరం. ఇలాగే ఇది ఆరోగ్యపరంగా కాకుండా ముందు ఇంకా అభివృద్ధిలో కూడా మేము బాగా పాల్పంచుకుంటామని మేడం గారి సహాయ సహకారం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పిన్నిని సత్యవతి. మా 2 గ్రామాలకి మేడం దయ వల్ల మల్లిచర్ల గ్రామం, సుందరపేట గ్రామం దత్తత తీసుకుని ఎమ్మెల్యే గారు మాకు ఈ టెస్టులు అనేవి మా అందరికీ కూడా మా గ్రామానికి వచ్చి చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. పేద ప్రజలకు బాగా ఉపయోగపడేలా మా పెద్దలు మేడం అందరూ కలిపి మా దగ్గర తీసుకొచ్చి మాకు ఈ సదుపాయాన్ని కలుగు చేసినందుకు ధన్యవాదాలు. గ్రామస్తులంతా ఒకటే చెప్తున్నారు, మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ వైద్య పరంగా చూసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అయినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నారంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎన్నో గ్రామాలు అయితే ఉన్నాయి, అలాంటిది ఈరోజు మా 2 గ్రామాలను దత్తత తీసుకోవడం అయితే మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ఈ గ్రామస్తులు కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.